హలో దోస్తులు, ఎట్లున్నారు? మళ్ళా ఏం లేదు. ఇలా ముచ్చట ఏంటంటే రిక్వెస్ట్ చేసిన పావ్ బజ్జీ రెసిపీ. హలో దోస్తులు, ఇలా ముచ్చట ఏంటంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమైన పావ్ బజ్జీ రెసిపీ చేద్దామని మార్కెట్ నుంచి ఇవన్నీ తాజా కూరగాయలు తెచ్చుకున్నాం. కుక్కర్లో వాటర్ పోసుకుందాం. ఫస్ట్ ఇలా అన్నీ కట్ చేసుకుందాం వెజిటేబుల్స్. తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇలా వాటర్లో వేసేసుకుందాం. తర్వాత ఇలా మిక్సీ పెట్టేసుకుందాం. తర్వాత కుక్కర్కి విజిల్స్ పెట్టుకుందాం. టమాటోస్ని మిక్సీ పట్టుకుందాం. 3-4 సీట్లు పెట్టుకుందామండి. ఆలు పొట్టు తీసేసుకుందాం. మన ఆలుని ఇలా పొట్టు మొత్తం తీసేసుకుందాం. అన్నీ ఉడికించిన కూరగాయలని ఇలా స్మాష్ చేసుకుందాం. టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. మనం మిక్సీ చేసుకున్న టమాటో పేస్ట్, పచ్చిదనం పోయాక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, స్మాష్ చేసుకున్న దాన్ని దీంట్లో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. కొద్దిగంత పసుపు, కారం వేసుకుందాం, తగినంత ఉప్పు. తర్వాత మంచిగా మిక్స్ చేసుకుందాం. కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొన్ని వాటర్ వేసుకుందాం. మన పావ్ బజ్జీ మసాలా వేసుకుందాం. బటర్ వేసుకుందాం. మన కొత్తిమీర వేసేసుకుందాం. కట్ చేసుకుందాం. బటర్ వేసుకుందాం. ఫస్ట్ కొంచెం పావ్ బజ్జీ మసాలా, కొంచెం మసాలా మంచిగా మిక్స్ చేసుకుందాం. 2 సైడ్స్ మంచిగా కాల్చుకుందాం. అమృత రిక్వెస్ట్ చేసిన మసాలా పావ్ బజ్జీ రెడీ.